దైవికమైన శక్తి మనిషిలో ప్రేరేపించబడాలి అంటే దైవాన్ని భావన చేయగలగాలి. రాయిని పెట్టేసుకొని ఈ ధ్యాయామి, ఆవాహయామి ఇలా ఇత్యాదికాలన్నీ లేకుండా ప్రతిష్ఠ చేస్తాం ఆలయాల్లో. హ్మ్. హ్మ్. ప్రతిష్ఠ చేసే ముందు చాలా పూజలు, హోమాలు, జపాలు చాలా అభిషేకాలు చాలా జరుగుతాయి. అవును. హ్మ్. ఎందుకంటే అవన్నీ తీసుకెళ్ళి అక్కడ రాయి పెట్టేసి కుంకుమ, పసుపు వేసేస్తే సరిపోయింది కదా! కాదండి. హ్మ్. మన శరీరంలోకి ఆత్మ ఎలాగైతే ప్రవేశిస్తోందో, అక్కడ ఉన్న విగ్రహంలోకి ఆ చైతన్యం ప్రవేశించాలి. భగవత్ చైతన్యం, ప్రకృతి చైతన్యం ప్రవేశించాలి అంటే, హ్మ్. ఈ పూజా విధానాన్ని మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నామో దాన్ని బట్టే అక్కడ ఆ శక్తి వస్తుంది. ఓకే. లేకపోతే ఒకే రాయితో గడప చేస్తారు, విగ్రహాన్ని చేస్తారు అని చెప్పి మనం చాలా సార్లు ఆ ఉదాహరణలు విన్నాం అవును. చిన్నప్పటి నుంచి. అవును. మరి ఇక్కడ లేనిది అక్కడ ఎందుకొచ్చింది అంటే, అక్కడ ఆ శ్రద్ధ పెట్టి, ఆ చైతన్యాన్ని ఆవాహన చేస్తున్నాము కాబట్టి, ఆ చైతన్యాన్ని దర్శించడం వల్ల మనలోకి చైతన్యం ప్రవేశిస్తోంది.